ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇంజనీరింగ్ అద్భుతాలతో పాటు ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి చీనా బ్రిడ్జ్ పై అత్యాధునిక వందే భారత్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అయింది. ప్రధాని మోదీ కాసేపట్లో ఈ చీనా బ్రిడ్జ్ ను ప్రారంభించబోతున్నారు. ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కశ్మీర్ రాజు చేసినటువంటి ఆలోచనకు 42 ఏళ్ల క్రితం బీజం పడగా ఇప్పటికీ పూర్తయింది. అయితే 50 కోట్ల అంచనాలతో పూర్తి చేయాలి అనుకున్న ఈ రైల్వే లైన్ కాస్త ఇప్పుడు 43,800 కోట్లకు చేరుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కశ్మీర్కు ఒక రైలు మార్గం పడబోతుంది. స్టీమ్ ఇంజిన్ రైలును నడిపించారని మొదట భావించగా ఇప్పుడు ఏకంగా వందే భారత్ రైలు ఆ మార్గంలో పరుగులు పెట్టబోతుంది. ఎంతో విశిష్టతతో పాటు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలను కలిగించి నిర్మించారు. ఇక ఇండియన్ రైల్వేలో అద్భుతమైన మైలురాయిదే. కశ్మీర్ను భారత్లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలనే శతాబ్దాల కళ చీనా బ్రిడ్జ్తో సాకారమవుతుంది. భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న దేశవాసులు గర్వకారణంగా భావిస్తున్న చీనా బ్రిడ్జ్ నేడు ప్రారంభం కాబోతుంది. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలో ఉన్నటువంటి సివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఎన్నో వింతలు, విశేషాలు కలిగి ఉన్న ఈ బ్రిడ్జ్ ఆలోచన సహకారం కావడానికి ఏకంగా 132 ఏళ్లు పట్టింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, దేశ విభజన జరగకముందు అప్పటి కశ్మీరు రాజు రాజా హరిసింగ్ చేసినటువంటి ఆలోచన కాస్త ఇన్నేళ్లకు పూర్తయింది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ఇందిరాగాంధీ ఈ రైలు మార్గానికి శ్రీకారం చుట్టగా 50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు 2025లో అది కాస్త పూర్తి కావడానికి 43,800 కోట్లయింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. జెండా ఊపి చీనా రైల్వే బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు. వందే భారత్ రైలుకు జెండా ఊపడంతో ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ కలను సాకారం కాబోతుంది. ఈ మార్గంలోనే నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ చీనాబ్ స్టీల్ బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేయనున్నారు. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో సివాలిక్ అలాగే పీర్ పంచాల్ శ్రేణులను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. 19వ శతాబ్దంలో డోగ్రా మహారాజులు ప్రతిపాదించిన ఈ రైలు మార్గం ఆలోచన కాస్త ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇక చీనా బ్రిడ్జ్ ఈ రోజు జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోదీ. మరి కాసేపట్లో దీన్ని ప్రారంభించబోతున్నారు. రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రత భూకంపం వచ్చినా కూడా తట్టుకునేలా దీన్ని నిర్మాణించారు. చీనా బ్రిడ్జ్ ప్రత్యేకతలు: గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా తట్టుకునేలా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. చీనా నదిపై ఇక్కడ బ్రిడ్జ్ లో సుమారు 6 లక్షల బోల్ట్నైతే వినియోగం చేశారు. ఇది ఒక జమ్మూ కాశ్మీర్ కి రాకపోకలను సులభతరం చేయబోతుంది చీనా బ్రిడ్జ్. ఈ రైల్వే వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు. ఈ రోజు చీనా బ్రిడ్జ్ పైన భారత ఇంజనీరింగ్ సామర్థ్యానికి ప్రతీకగా ఈ చీనా బ్రిడ్జ్ ఉండబోతుంది. అలాగే జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా దీన్ని ఉండబోతుంది. దీని ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. చీనా నదీ మట్టం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మాణం చేపట్టారు. అలాగే ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంటుంది ఈ చీనా బ్రిడ్జ్ వంతెన కూడాను. ఇక 132 ఏళ్ల క్రితం కశ్మీర్ రాజుల సంకల్పంతో ఇది స్టార్ట్ అవడం జరిగింది. ఈ రోజు దీనికి కళ నెరవేరబోతుంది. 132 ఏళ్ల తర్వాత కూడాను ఈ కళ సాకారం కాబోతుంది. కశ్మీర్ లోయను భారత్ అలాగే జమ్మూ కాశ్మీర్ కి రాకపోకలను ఈ చీనా వంతెన మరింత సులభతరం చేయబోతుంది.